సభాధ్యక్షులు, సంఘ అధ్యక్షులు వేలూరు రామప్ప గారికి, అలాగే వేదిక పైన ఆసీనులైనటువంటి సంఘ పెద్దలందరికీ, ముందు ఆసీనులైనటువంటి నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. పంచకట్టులోన ప్రపంచాన మొనగాడు, కండువా లేనిదే గడపైన దాటని వాడు, పంచపక్ష పరమాణాలు తన కంచాన ఎన్ని ఉన్నా గోంగూర కోసమై గుట్టకలేసేటి వాడు ఎవరయ్యేవాడంటే స్వచ్ఛమైన తెలుగువాడు. ఎందుకు చెప్తున్నానంటే, మన తండ్రులు కావచ్చు, మన తాతలు కావచ్చు, మన ముత్తాతలు కావచ్చు, వాళ్ళ స్టైల్ అది. బహుశా కమ్మవారిని ఉద్దేశించి సి నారాయణ రెడ్డి గారు ఈ పాట రాశాడేమో అనుకున్నాం. ఎందుకంటే జగదేక వీరుడు కదా సినిమా టైంలో ఎన్టీ రామారావు గారికి ఒక పాట రాశారు, నన్ను దోచుకుందు అంటే వన్నెల దోచానని. ఆ పాట టైంలో అన్నగారి స్టైల్ చూసి, ఓహో ఇట్లా మొత్తం వీళ్ళ ఆహార్యం అంతా ఇలా ఉంటుందని రాశారేమో అని నేను అనుకుంటాను. ఓకే, మంచిది. ఇలాంటి శుభ సందర్భంలో అలాంటి మహనీయుడు తెలుగువారి ఖ్యాతిని, తెలుగువారి పౌరుషాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఇలాంటి శుభ సందర్భంలో అలాంటి మహనీయుని స్మరించుకుంటూ, అలాగే అధికారాన్ని అహంకారాన్ని ఎదిరించిన చైతన్యమూర్తి, వేలాది సామూహిక వివాహాలు చేసిన మానవతామూర్తి, బడుగు బలహీనులను ఆదుకున్న ఆపద్బాంధవుడు చెన్నన్న పరిటాల రవీంద్ర, ఇలాంటి మహనీయులు ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తే ఇవాళ మనము ఇలాంటి సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది ఎందుకు చెప్తున్నారంటే, ఈ సమాజ నిర్మాణంలో 70% అభివృద్ధి మన పెద్దలు చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పగలను. నీటిపారుదల రంగం తీసుకోండి, కరెంటు తీసుకోండి, ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తీసుకుంటే నార్ల తాతారావు గారు, ఆయన 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్గా చేస్తే, ఆయన పనిచేసిన టైంలో 2775 మెగావాట్ల పవర్ ఈ రాష్ట్రానికి పెంచితే, ఆ కరెంటు వల్ల వేల పరిశ్రమలు వచ్చి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి నిరుద్యోగులకు ఉపాధి కల్పించింది. అలాంటి మహనీయులు మనవాడని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇకపోతే ఇవాళ నాగార్జున సాగర్ అనేది ఆంధ్రప్రదేశ్లో గొప్ప ప్రాజెక్టు, భారతదేశంలో సెకండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్టు, 315 టీఎంసీలు. దానిని స్థాపించిన వాళ్ళు మనవాడని చెప్పడానికి ఇంకా ఎక్కువ గర్వపడుతూ ఉన్నాను. ముక్తాల రాజా గారు, ఆయనే వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్, ప్రస్తుతం కేసీపీ సిమెంట్స్ వెలగపూడి ఇందిరాదత్ గారి సాక్షాత్తు తండ్రి, ఎక్కడో జగ్గయ్యపేట దగ్గర ఉంటారు. రోజు రైతుల్ని చైతన్యవంతం చేసేవాడు. అలాంటి మన పెద్దల్ని రోజు ఒక ఊరెళ్ళి చైతన్యవంతం చేసేవాడు. వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రానికి వృధాగా పోతుందయ్యా, మీరు చైతన్యం కండి, అందరం కలిసి గవర్నమెంట్ మీద ఫైట్ చేద్దాం, ప్రాజెక్టు సాధించుకుందామని చెప్పి 3.5 సంవత్సరం రాత్రి పగలు కష్టపడి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ఒక సొంత ట్రైన్ బుక్ చేశాడు ఆయన సొంత డబ్బులతో విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి. ట్రైన్ నిండా రైతులను ఎక్కించుకొని ఢిల్లీ వెళితే నాటి ఆ రోజు ఎంజి రంగా గారు రైతు బాంధవుడు. ఇవాళ రైతు లోకం ఈ స్థాయిలో ఉందంటే అనేక సంస్కరణలు చేసిన వ్యక్తి ఆచార్య ఎంజి రంగా గారు, గోవినేని రంగా గారు. అలాంటి వ్యక్తి సహకారం తీసుకొని నెహ్రూ గారిని కలిసి
ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రి. ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కోస్టల్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్తో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వచ్చి సర్వే చేయడానికి వచ్చినప్పుడు ప్రస్తుతం నాగార్జున సాగర్ ఉన్న నందికొండల్లో 35 కిలోమీటర్ల దూరం ఆయన సొంత డబ్బులతో జీబు వెళ్ళడానికి రోడ్డు వేస్తే ఆ కమిటీ వచ్చి చూసింది అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ 2 కొండల మధ్యలో ప్రాజెక్టు కడితే గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని ప్రభుత్వానికి నివేదిక ఇస్తే 1955 డిసెంబర్ 10వ తేదీ ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. 12 సంవత్సరాల తర్వాత 67 జూలై ఆగస్టు 4వ తేదీ ఇందిరాగాంధీ ప్రారంభించారండి. ఆ ప్రాజెక్టు టైంలో ఆ ప్రాజెక్టుకి కావాల్సినటువంటి 55,000 ఎకరాలు దానంగా ఇచ్చిన మహాదాత ఎవరంటే ముక్తాల రాజా గారు. 55,000 ఎకరాలు. ఇవాళ మన పొలం గట్టున ఒక అడుగు తేడా ఉంటేనే కోర్టుల చుట్టూ తిరుగుతాం. ఒక అడుగు వాళ్ళని మనం ఆక్రమించారనో మన వాళ్ళు ఆక్రమించారనో కోర్టుల చుట్టూ తిరుగుతాం. అవునా కదా? 55,000 ఎకరాలు ఇచ్చాడండి. ఆ రోజు కనుక ఆ డబ్బులు మీ పత్తికొండ చుట్టూ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలం అంతా కొనియొచ్చు ఆయన. ఇవాళ వారసులకి చెప్పలేము అది ఎంత ఆస్తి అనేది, ఎన్ని లక్షల కోట్లో చెప్పలేము. అలాంటి వ్యక్తులు మనవాడు. చూడండి, సమాజంలో ఒక దూరదృష్టి, ఈ సమాజం బాగుండాలని కోరుకునే జాతి ఏదంటే కమ్మ జాతి అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ఎంతో మంది అండి. వెలగపూడి రామకృష్ణ గారని ఇక్కడ ఐఏఎస్ కలెక్టర్ స్థాయి చదువుకుని అమెరికాలో ఇండియాకు వచ్చి ఆ రోజు చెరకు రైతుల అవస్థలు చూశారు. చెరకు పండిస్తున్నారు, మార్కెట్ రేట్ లేదు. కేసీపీ అని ఒక షుగర్ ఫ్యాక్టరీ పెట్టాడు ఆయన. ఆ తర్వాత జంపనీ షుగర్స్, ఆంధ్ర షుగర్స్, నిజాం షుగర్స్, షుగర్ ఫ్యాక్టరీలు ఒక ఒరవడైతే రైతులకి స్వర్ణయుగం, చెరకు రైతులకు స్వర్ణయుగం ఏదంటే అది. అలాంటి వ్యక్తి మన వాళ్ళని చెప్పడానికి నేను ఈ దగ్గర మీద గర్వపడుతున్నానండి. ఇక సినీ పరిశ్రమ తీస్తే ఈ మధ్య కాలం కాదు, బొమ్మలు వెనక వాయిస్ లేకుండా తోలు బొమ్మల్లాగా ఉన్న టైంలో ఎల్వి ప్రసాద్ గారు, ఇవాళ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్, ఎల్వి ప్రసాద్ స్టూడియో, అక్కినేని లక్ష్మీవర ప్రసాద్ ఆయన పేరు, ఎల్వి ప్రసాద్ అంటారు. కళ్ళ హాస్పిటల్కి ఇండియాలో ఫేమస్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అంటే. ఆయన నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా సినిమా పరిశ్రమకు చేసిన సేవలు అద్భుతమైన సేవలు. ఇవాళ ఈ స్థాయిలో సినీ పరిశ్రమ పెరిగిందంటే అలాంటి వ్యక్తులు మనవాళ్ళని చెప్పడానికి మీకు ముందు గర్వపడుతూ ఉన్నాం. ఎక్కడో ఎందుకండి, 1949లో 49 నుంచి 54 వరకు కాకాని వెంకటరత్నం గారు అని చెప్పి కృష్ణా జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా చేస్తే మీరు ఎక్కడైనా చూసుకోండి, చదువు విలువ తెలిసిన జాతి ఏదంటే కమ్మ జాతి. ఆయన చదువుకున్నది 5వ తరగతి. 49 నుంచి 54 మధ్యలో దాదాపు 130 హై స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే 60లో 70లో 80 వచ్చేసరికి ప్రపంచం మొత్తం కృష్ణా జిల్లా నుంచి వెళ్ళిన ఇంజనీర్లు, డాక్టర్లే ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ఊర్లోకి చదువు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ బోర్డు స్కూల్స్ వచ్చింది. ఆ తరువాత 43% అక్షరాస్యత ఉన్న టైంలో ఎన్టీ రామారావు గారు 10 కిలోమీటర్లకు ఒక స్కూల్ పెట్టి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రతి 3 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ అని, 10 కిలోమీటర్లకు హై స్కూల్ అని, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అని ఇట్లా పెట్టిన తర్వాత ఎడ్యుకేషన్ వ్యవస్థ విపరీతంగా గ్రోత్ వచ్చింది. ఇలాంటి వ్యక్తులు మనవాళ్ళని చెప్పడానికి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఇక సేవా సంస్థ గుప్తా మునిరత్నం నాయుడు గారు, పద్మశ్రీ గుప్తా మునిరత్నం నాయుడు గారు, రాయలసీమ సేవా సమితి. అంటే స్పెషల్ ఏంటంటే ఆయనకి మ్యారేజ్ కూడా లేదండి. స్ట్రీట్ పిల్లలు, అనాథ పిల్లల్ని దగ్గరికి చేర్చి
వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో స్థిరపడేంత వరకు ఆయన బాధ్యతలు తీసుకున్న వ్యక్తి ఎవరంటే గుత్తామణి రత్ననాయుడు గారు. సుమారు ఆయన జీవిత కాలంలో 50,000 మంది పైన పిల్లల్ని ఆయన వదిలేస్తే దొంగలు అవుతారు, గోల చేసేవాళ్ళు అవుతారు, సమాజానికి చెడపేరు తెచ్చేవాళ్ళుగా తయారవుతారు. రోడ్లమ్మడి పిల్లల్ని తీసుకొచ్చి దగ్గరకు చేసి సొంత బిడ్డలాగా చూసి సమాజానికి సర్వీస్ చేస్తే ఆయన గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాసినప్పుడు అది ప్రతిభా పాటిల్ ఆమె రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆర్టికల్ చదివి ఆవిడ రికమెండ్ చేసి ఆయనకు పద్మశ్రీ అని భారత ప్రభుత్వం ఒక గౌరవం ఇచ్చింది ఆయనకి. అలాంటి వ్యక్తులు మన వాళ్ళని చెప్పడానికి నేను గర్వపడుతూ ఉన్నాను మీ అందరి ముందు. ఇవాళ ఫార్మసీ రంగం తీసుకుంటే ఎంతోమంది ఉన్నారు, ఏ రంగంలో చూసుకున్నా మనమే ఉన్నామండి. అలాంటి జాతి మన జాతి. ఈ జాతికి తలవంపులు తెచ్చే పని ఎవ్వరూ చేయకూడదని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. సమాజానికి మనం రోల్ మోడల్. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నానండి, పరాకాష్ఠకి వెళ్ళింది. తల్లులు మీరు కరెక్ట్గా వినాలి. ఓణీల ఫంక్షన్, పెళ్లి ఫంక్షన్, పంచల ఫంక్షన్ ఏదైనా కూడా రకరకాల ఐటమ్స్ పెడుతున్నాం. ఎన్ని మీరు 150 రకాలు పెట్టినా పొట్ట పరిమాణం అంతే కదా. ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నారని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ అడుగుతూ ఉన్నా. ఈ దేశంలో 59,000 మెట్రిక్ టన్నులు ఫుడ్ తయారు చేస్తున్నారు ఫంక్షన్స్లో. దాంట్లో సాక్షాత్తు 39% ఫుడ్, 23,000 మెట్రిక్ టన్నుల ఫుడ్ని రోడ్డు పక్కన పోస్తున్నారు. గోడవతల కళ్యాణ మండపం గోడవతల పోసేస్తున్నారండి. ఫుడ్ వేస్ట్ చేసే హక్కు ఎవరికీ లేదు. పిడికిడి మెతుకులు అది పండించే రైతుకు తెలుస్తుంది దాని విలువేంటో. ఇవాళ డెలివరీ అయిన తర్వాత కానీ డెలివరీకి ముందు కానీ తల్లికి పౌష్టికాహారం లేక ఈ దేశంలో 160,000 మంది పిల్లలు గర్భస్థ దశలో కానీ పుట్టిన వెంటనే చనిపోతున్నారు. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ చెప్పిన రికార్డ్ ఇది. మరి రోజు 19 కోట్ల మంది రోజు ఒక్క పూట భోజనంతో బతుకుతున్నారు ఈ దేశంలో. మరి మనం ఎంత వేస్ట్ చేస్తున్నాం ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించాలి మీరే. ఎందుకంటే పతాక స్థాయిలో వేస్ట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇవాళ సమాజంలో ఎక్కువ వేస్ట్ చేసే వాళ్ళలో ఎవరున్నారంటే కమ్మ వాళ్ళే ఉన్నారు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అక్షర సత్యం. మారాలి, మనము మారాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా లేకపోతే అది కరెక్ట్ కాదు. ఇంతమందిని చేరాము, ఒక సత్సంగం పెట్టుకున్నాం ఇక్కడ. ఇలాంటి సత్సంగంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని బయటికి వెళ్ళాలి. మీరు ఇంతమంది ఉన్నారండి, ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఒక ఉపయోగం ఉండాలి కదా. కనీసం తలా 10 మందిని పరిచయం చేసుకోవాలి, డెవలప్ కావాలి. వ్యాపారస్తులైతే వ్యాపారాన్ని, ఇప్పుడు ఒక కరెంటు ఒక ఇనప కుట్టతో ఉన్నాడు, 10 మందిని పరిచయం చేసుకుంటే భవిష్యత్తులో మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు మనాడి దగ్గర కొనండి. ఇట్లా పరిచయాలు పెంచుకోవాలి, అందరూ డెవలప్ కావాలి. సమాజానికి రోల్ మోడల్గా మనం ఉండాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి దేశానికి దిశ నిర్దేశంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ఎవరంటే మన వాళ్ళేనండి. ఇప్పుడే కాదు, 13వ శతాబ్దంలో రావేడ వంశంలో కానీ పెమ్మసాని వంశంలో కానీ సర్వ సైన్యాధ్యక్షులుగా రాజు దగ్గర చూసిన కీలక పదవులో ఉన్న వాళ్ళు ఎవరంటే కమ్మవాళ్లే. అలాంటి చరిత్ర మనది. మరి ఇలాంటి చరిత్రని పాడు చేసే హక్కు ఎవరికి లేదని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడైనా అభివృద్ధి, ఇప్పుడు మన లక్షణాలు ఎలాంటివి అంటే ఇవాళ మన తండ్రులు కావచ్చు, తాళ్ళు కావచ్చు, ఇవాళ గోదావరి జిల్లా నుంచి కృష్ణా, గుంటూరు, ప్రకాశం నుంచి దాదాపుగా 60లో 70లో వేల కుటుంబాలు బళ్ళారి, సిరిగుప్ప, చెన్నూరు ప్రాంతాలకు వెళ్ళారు. కమ్మవాళ్ళు ఎక్కడ ఉన్నారా అంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఉన్నారు, ఎక్కడ పని దొరికితే అక్కడ ఉన్నారు, ఎక్కడ మెరుగైన అవకాశాలు అంటే అక్కడికి వెళ్ళిన జాతి ఏదంటే కమ్మ జాతి. 100కి 80 మంది నాన్ లోకలే మన వాళ్ళు. స్థానికులు 20% ఉంటారు, 80% బయట నుంచి వచ్చిన సెటిల్ అయిన వాళ్ళే.
మేమెక్కడో ఒరిస్సాలో రాయగఢ అవతల బరగడని 7 గంటల ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాం. జార్సిగూడ, కలహండి, బరగడ 3 జిల్లాల్లో మీటింగులు పెట్టి అక్కడ సంఘాలు ఏర్పాటు చేశాం. ఒరిస్సాలో 2.5 లక్షల మంది మన వాళ్ళు ఉన్నారని మాకు తెలిసింది. కరెక్ట్గా 3 సంవత్సరాల యువతలో ఒక కలహండి జిల్లాలో దాదాపు 15,000 ఎకరాలు కొన్నది ఎవరంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళు. 3 సంవత్సరాల యువతల. ఇవాళ వీళ్ళంతా వెళ్ళిన తర్వాత ఎకరా రేటు 6 లక్షలు దాటిపోయింది. 1,50,000 నుంచి 2.5 లక్షల మధ్యలో కొన్నారు వీళ్ళంతా పొలం. ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి. కారణం ఏంటంటే అక్కడ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వెళ్ళేది ఎవరంటే కమ్మవాళ్ళే. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్ళేది కమ్మవాళ్ళే. ఇవాళ మన బిడ్డలు ప్రపంచం మొత్తం వెళ్ళారు సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రపంచమే ఒక కుగ్రామం అయింది. అవకాశాలు అందిపుచ్చుకొని పరుగులు తీస్తున్నారు. కోట్ల మంది ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎక్కడైతే కావచ్చు, ఇతర దేశాలలో సింగపూర్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు వెళ్ళి సెటిల్ అయ్యారు. ఈ పిల్లలంతా బయటికి వెళ్ళినందువల్ల ఏంటంటే ఆర్థిక పరిపుష్టి పెరిగింది. ఎక్కడ వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, పొలాలు కొనుక్కుంటున్నారు, ఇళ్ళు కట్టుకుంటున్నారు, మంచి ఫర్నిచర్ కొనుక్కుంటున్నారు, సౌకర్యవంతమైన జీవితానికి అలవాటు పడుతున్నాం. కారణం ఏంటంటే ఆర్థిక పరిపుష్టి పెరిగింది. చూడండి, వాళ్ళు ఏ ఊర్లో చూసినా, కనీసం మా ప్రాంతంలో అయితే, కోస్తా ఆంధ్రాలో అయితే ఏ ఊరు చూసినా మినిమం 100 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. అది ఇతర దేశాలు కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇలాంటి అభివృద్ధి సాధించాం. అందుకే మనం సమాజానికి ఎప్పుడు రోల్ మోడల్గానే ఉండాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడ బండరాలైనా కొండరాలైనా పికెటింగ్ చేసి చారెడు గింజలు పోసి పుట్టెడు గింజలు పండించి సమాజానికి అన్నం పెట్టే జాతి కమ్మ జాతి. అగ్రికల్చర్ ఫ్యామిలీస్ అగ్రికల్చర్లోనే ఉందండి. కల్చర్ అంటే మీకు తెలుసు, అగ్రికల్చర్లోనే సంస్కారం. ఆ కల్చర్ సమాజానికి కల్చర్ నేర్పిన జాతి కమ్మ జాతి అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే మీ వంతు మీరు కూడా ఇలాంటి సంఘాలను సపోర్ట్ చేయాలని చెప్పి మనవి చేస్తూ, చివరిగా ఎందుకంటే మీదంతా వజ్రాలు దొరికే ప్రాంతం కదా, అంతా బాగా మంచి సౌండ్ పీపుల్ కూడా చాలామంది ఉండి ఉంటారు. పోతా తీసుకెళ్ళేది ఏమీ లేదండి. ఎవరైనా కూడా, ఏ సంస్థ అయినా చివరికి మిగిలేది ఏంటండి, నలుగురికి మంచి చేసే పరిస్థితి రావాలి. ఇవాళ పరిస్థితి ఏం చూస్తున్నామంటే, ఎవరైనా చనిపోతే కనీసం 10 మంది అక్కడ కనిపించట్లేదండి. దురదృష్టం. ఈ మాట చెప్పడానికి నేను బాధపడుతున్నా మీ ముందు. అదే మన పరిస్థితి. కుటుంబ విలువలు దిగజారిపోతున్నాయి. తోడికోడళ్ళు పలుకోరు, తోడళ్ళు పలుకోరు, అన్నదమ్ములు పలుకోరు, చిన్న చిన్న గొడవలు. ఈ జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన వరం అండి. ఎన్నో జన్మల్లో మానవ జన్మ అనేది ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఆ వచ్చినప్పుడు సమాజంలో మంచి పేరుతో బతకాలి. ఎంతకాలం అండి వైరుధ్యాలు, కోర్టు చుట్టూ తిరగటాలు. ఏ మనవాడేగా 10 రూపాయలు మన ఆస్తిలో తిరిగితే మన తమ్ముడేగా ఎందుకు అనుకోరు? తల్లిదండ్రులు చూడని పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ ఓల్డేజ్ హోములు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే కొంతవరకేమో పిల్లలు అందుబాటులో లేకపోవటం, కొంతవరకేమో నిరాదరణకు గురవుతున్నారు తల్లిదండ్రులు కూడా. అది పద్ధతి కాదు. చూడండి, మన తల్లిదండ్రులు వాళ్ళు తినకో ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి కాయ కష్టం చేస్తే మనం ఇవాళ ఇప్పుడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా తల్లిదండ్రుల కృషి ఫలితమే నేను ఈ స్థాయిలో ఉన్నా. అది మర్చిపోయిన రోజు జీవోత్సవం. మనిషి బ్రతికి కూడా సచ్చిన వాడితో సమానం. అందుకే చెప్తున్నా, కుటుంబ విలువలు పాటించే దాంట్లో ముందుండాలి మనం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇంతమంది తల్లులు ఉన్నారు, మీకు ఒక ప్రశ్న వేస్తున్నానమ్మా. మన ఇంటికి వచ్చిన కోడలు మనకు అనిగమనికి పనిచేయాలనుకుంటారు. వాస్తవం అవునా కదా? మన ఇంటికి వచ్చిన కోడలు మన మాట వినాలని అంటారు. మరి మన ఇంటి నుంచి వెళ్ళిన బిడ్డ అక్కడ పెత్తనం చేయాలని కోరుకుంటాం. ఎందుకు ఈ తేడా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మన ఇంటికి వచ్చిన కోడలు 3 ముళ్ళు వేసి చిటికెన వేలు పెట్టుకొని మీ కొడుకుతోటి వస్తుంది. మొదట ముడి తల్లిదండ్రులను వదులుకుంటుంది, 2వ ముడి బంధువులు మొత్తాన్ని వదులుకుంటుంది, 3వ ముడి మీ
ఇక్కడ దీపం మీ ఇంటి దీపాన్ని వెలిగించడానికి వచ్చింది. నేను ఒక్కటే అడుగుతున్నా, అసలు సమస్య రాకుండా ఉండాలంటే మీ కూతురుకున్న స్వేచ్ఛ మీ కోడలు కనుక ఇస్తే ఏ ఇంట్లోనైనా సమస్య వస్తుందేమో నా పూర్వం ఇస్తా నాకు చెప్పండి. మీరు మీ కూతురుని చూసుకున్నట్టు మీ కోడలు చూసుకుంటే సమస్య ఎక్కడైనా వస్తుందా? నా నంబర్ ఇస్తే చెప్పండి, ఎక్కడైనా సమస్య వస్తే చెప్పండి, నేను మీ ఊరు వచ్చి మీ ఆ సమస్యను నేను పరిష్కరిస్తాను. రాదు. ఎందుకంటే వాళ్ళ మనసులో కూతురికి ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు, కూతురికి ఇచ్చిన ప్రాముఖ్యత నాకు ఇస్తుందని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి మీతో ఫ్రీగా మింగిల్ అయిపోతుంది. అలాంటి పరిస్థితులు రావాలి. మీ కుటుంబం అలాంటి పరిస్థితుల్లో ఉందంటే మీ బజారు మొత్తానికి పేరు ప్రఖ్యాతులు ఎవరంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో చూస్తున్నామంటే మన మార్కాపూర్లో ఒక మిత్రుడు చెప్పాడు, గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇంట్లో ముసలమ్మ పెన్షన్ వస్తుంది కదా అని చెప్పి ఇళ్లలో ఉండే ముసలి వాళ్ళకి బాగా విలువ పెరిగింది. ఎప్పుడంటే గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత చాలా విలువ పెరిగిందండి. వల్ల ఈ పెద్దల్లో వాళ్ళకి చేతస్థం కూడా ఉంది. వాళ్ళు బెదిరిస్తున్నారు, ఏం ఏడవుతున్న టీవీలు నా మొహాన్ టీవీలు పోయాలని తెలియదని దబాయిస్తున్నారు కోడవని. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఏం పెద్దవాడే కదా అంటే అనుకోనివ్వండి, వయసుతో పాటు చేతస్థం ఉన్నది వాళ్ళకి. అట్లాంటివి వదిలియాలి. ఎప్పుడైతే కుటుంబం అంతా ఆరోగ్యపరంగా ఉంటుందో ఆ సమాజం బాగుంటుంది. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు ఇవాళ పిల్లలు బయట చదువుకుంటున్నారండి, కమ్మవారి ఆడపిల్లలంటే కాస్త అనువుగా ఉంటారని, కాస్త అందచందంగా ఉంటారని, కాస్త మాట మంచితనం ఉంటుందని, వెనక ఎంతో కొంత ఎకరా 2 ఎకరాల పొలం ఉంటుందని ప్రతి వాళ్ళ దృష్టి మన పిల్లల మీద ఉంది. జాగ్రత్తగా మీరు గమనించండి. మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇవాళ లవ్ అనే ఒక 4 అక్షరాల పేరుతోటి వల వేసే వాళ్ళ సంఖ్య ఎక్కువయ్యింది. నేను కాలేజీల్లో కొన్ని క్లాసులకు వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఇష్టపడితే మీరు ప్రేమించదలుచుకుంటే మనాన్ని చూసి ప్రేమించండమ్మా. ఇలాంటి వంశం మంది మీరు పక్క వాటికి వెళ్ళారంటే ఇలా తయారైపోతుంది, ఆ వంశం పోతుంది, పేరు ప్రఖ్యాతలు పోతాయి, ఈ తల్లిదండ్రులు ఇచ్చిన గోత్రాలన్నీ పోతాయి. ఇది కరెక్ట్ కాదు అని నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే అది కొన్ని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం లేని అంశాలు కొన్ని ఉన్నాయి. అందుకే పిల్లల విషయంలో పేరెంట్స్ పిల్లలు తప్పు చేశారంటే మొదటి తప్పు తల్లిది, రెండో తప్పు తండ్రిదని చెప్పి నేను మీకు చెప్తూ ఉన్నా. ఈ సందర్భంగా ఎప్పుడైతే మనం అశ్రద్ధ చేస్తామో పిల్లలు వాళ్ళ వయసులో ఏంటి వాళ్ళకి సరదాలు ఉంటాయి, కానీ ఆ సరదాల కనుక మన కంట్రోల్ కూడా ఉండాలి. కంట్రోల్ తప్పినప్పుడు, చెయ్యి జారిపోయినప్పుడు, రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూతురు ఒక ఇంటర్ క్యాస్ట్ 8 మంది 9 మంది కూర్చున్నారు, తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేయించారు. ససేమిరా అంది, తల ఎత్తుకొని బ్రతకలేక గోదావరి జిల్లాలో ఆ తండ్రి సూసైడ్ చేసుకున్నాడండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దానికి మొదటి కారణం తల్లే, రెండో కారణం తండ్రే. మీ బిడ్డల బాగోగులు మీరు చూసుకోకపోతే ఎవరు చూస్తారమ్మా? మీరే చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితి అది మనం ఎప్పుడు మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లలు ఇప్పుడు మీరు ఎకరాలు సంపాదించక్కర్లేదండి. ఈ రాష్ట్రంలో మన పిల్లలు పరశ్రీ విషయంలో కంట్రోల్గా నిబద్ధతగా ఉండి పరుల డబ్బును ఆశించకపోతే ఈ రాష్ట్రంలో కోర్టులతో పని లేదు, పోలీస్ స్టేషన్లో పని లేదు. లక్షల కోట్ల రూపాయలు మిగులుతుంది ప్రభుత్వానికి కూడా. మన బిడ్డ బయటికి వెళ్ళి ఒక గొడవ కేసులో ఉన్నాడంటే, ఒక ఆడపిల్లను అల్లరి చేస్తున్నాడంటే అది మనది బాధ్యత, మన బాధ్యత, మన పెంపకం లోపం. అది బయటికి వెళ్ళి నీ ఇంట్లో ఆడపిల్లను కూడా ఇంకొకరు వచ్చి గొడవ చేస్తారు కదా, మరి మన వాటిని కూడా బయటికి వెళ్ళి. సో సమాజంలో ఎలా మెలగాలనేది తల్లిదండ్రులే నేర్పాలి. ఇది నేర్పిన రోజు మన కుటుంబాలు దివ్యంగా ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, చివరిగా ఇలాంటి సంఘాలకి కూడా సపోర్ట్ చేయండి. స్టీవ్ జాబ్స్ పేరు విన్నారా? యాపిల్ కంపెనీ సృష్టికర్త స్టీవ్ జాబ్స్. ఆయన
చివరిలో క్యాన్సర్ వచ్చినప్పుడు హాస్పిటల్లో డైరీ రాసుకున్నాడు. ఆ డైరీలో ఏం రాసుకున్నాడంటే, జీవితంలో ఎదగడం అంటే ఒక సంస్థను 2 సంస్థలు, 2 దేశాల్లో ఉన్న సంస్థలు 4 దేశాలు, ప్రపంచం అంతా నా వ్యాపారాన్ని విస్తరించాను. ఎదగటం అనుకుంటే, ఎదగటం అంటే నేను ఇదే అనుకున్నాను, ప్రపంచంలో ఒక గొప్ప స్థాయికి ఎదిగాను, లక్షల కోట్లు సంపాదించాను, కానీ నేను ఏమి కోల్పోయానో ఈరోజు ఈ హాస్పిటల్లో ఈ బెడ్ మీద తెలుసుకున్నానని రాశాడు. ఏమి కోల్పోయాడంటే కుటుంబాన్ని ప్రేమించలేకపోయాడు, బంధువుల్ని ప్రేమించలేకపోయాడు, ఊరిని ప్రేమించలేకపోయాడు. అభివృద్ధి అంటే వ్యాపార సామ్రాజ్యంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళగా అభివృద్ధి అనుకున్నాను. అది నేను చేసిన మొదటి తప్పు. నా కుటుంబ సభ్యులు ప్రేమించలేదు, నా ఊరిని ప్రేమించిన. హాస్పిటల్లో యంత్రాలు ఇంకెవరైనా నా బాధను మోసే పని అయితే గంటకు 100 కోట్లైనా ఇవ్వగలను, కానీ నా బాధ నేనే భరించాలి, తప్పని పరిస్థితి. కాబట్టి కుటుంబాన్ని ప్రేమించండి అని చెప్పిన వ్యక్తి స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ సృష్టికర్త అండి. ఇందాక చెప్పాను ఫుడ్ వేస్ట్ గురించి. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. రతన్ టాటా గారు ఆయన డైరీలో రాసిన ఒక పాయింట్ నేను చదివాను. ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినప్పుడు జర్మనీ వెళ్ళాడు ఆయన. జర్మనీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ అందరితో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. ఇవ్వగానే ఏదో వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు తిన్నారు. తిన్న తర్వాత ప్లేట్లో వేస్ట్గా ఉంది ఫుడ్. ఆ కారణంలో ఒక కుటుంబం భోంచేస్తుందట. ఆవిడ ఒక ముసలావిడ వచ్చి, మిస్టర్ వాట్ ఈస్ దిస్, ఏంటి మీరు చేస్తున్నది అంటే ఆయన చెప్పాడంట, నేను పే చేశా, డబ్బులు నేను చెల్లించా, నేను ఆర్పించా, మీకెందుకు అని అన్నాడు ఆయన. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, డబ్బులు మీకు కావచ్చు, మీరు వేస్ట్ చేసిన సంపద మా దేశానికి, మీరు వేస్ట్ చేసిన ఫుడ్ను తయారు చేసింది మా దేశ రైతులు, మీకు మా ఫుడ్ను వేస్ట్ చేసే హక్కు లేదని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి 50 యూరోలు పెనాల్టీ రాస్తే పెనాల్టీ కట్టి వచ్చి ప్రపంచానికి చెప్పాడు రతన్ టాటా. భారతరత్న, భారతదేశం అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించి వేల పరిశ్రమలు పెట్టి ఇవాళ ఈ దేశ జీడిపిని ఆకాశానికి తీసుకెళ్లిన వ్యక్తి రతన్ టాటా గారు చెప్పిన మాటలు అవి. ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫుడ్ విలువ అది. దయచేసి ఫుడ్ వేస్ట్ కానివ్వద్దని. నేను చెప్పిన మాటల్లో మీరు ఎంతో కొంత పాటించినా మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా పోయినట్టు సంతోషిస్తారని మనం చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మరీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు 6-7 తరగతులకి నేను గతంలో కూడా చెప్పాను, మన వాళ్ళకి తెలుసు. 6-7 తరగతులకి అమ్మవారి పిల్లల్లో ఎవరైనా పేద పిల్లలను మాకు అప్పచెప్తే ఒంటి మీద బట్టలతో పంపించండి. వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివించే బాధ్యత కాకతీయ విద్యా ట్రస్ట్ తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మేమైతే ఎగిరిన ప్రతి చోట చెప్తున్నాం. దాదాపు 11 హాస్టల్స్ ఉన్నాయి. రాబోయే 5 ఏళ్లలో 100 హాస్టల్స్ పెట్టాలని, కమ్మ సమాజంలో ఏ బిడ్డ చదువుకు దూరం కాకూడదు అనేది మా ఉద్దేశం. మీ పరిధిలో ఎవరైనా 6-7 తరగతి పిల్లలకి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు అప్పచెప్పండి. కట్టుబట్టలతో పంపించండి. మా బిడ్డలుగా స్వీకరించి వారికి విద్యాబుద్ధులు నేర్పి ఆణిముత్యాలుగా తల్లిదండ్రులుగా అప్పచెప్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి ఆర్కెస్ట్రా వస్తున్న అతిథుల వారికి, ముఖ్య అతిథులు మన వెంకటరమణ గారికి, పెద్దలందరికీ, ఇక్కడ వచ్చేసినటువంటి అమ్మ బంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఇప్పటికే సమయాభావం ఎక్కువ సమయం తీసుకుని, ముఖ్యంగా మనము ఈరోజు వనభోజన కార్యక్రమం అన్నది ఎందుకు జరుపుకుంటున్నామని ఒక ముఖ్యం మాత్రమే చెప్పదలుచుకున్నాను నేను. ముఖ్యంగా మనం పూర్వకాలము ఋషులైతేనేమి, మహామునులైతేనేమి ప్రజల బాగోగుల గురించి, అందరూ మంచిగా ఉండాలనే దాని గురించి పూజలు, పునస్కారాలు చేయడం, యాగాలు, యజ్ఞాలు చేయడం చేసేవారు. అందులో కార్తీక మాసము చాలా మంచి మాసం కాబట్టి చాలా
ఈ సందర్భంగా ఏదైతే బాగుంటుందో ఎక్కువ పూజలు చేసుకుంటుందో బాగా చేసుకోవాలి. అప్పుడు ఇది ఆ ఆచారంలో భాగంగానే మనము కూడా మనం ఇప్పుడు మన కమ్మ సంఘాలు కూడా మన కమ్మ వారిని మనం అభివృద్ధి చెందడం కోసమని ఈ ఒక కార్యక్రమాన్ని వనవారి కార్యక్రమం చేసుకొని ఒక ప్రతిజ్ఞలాగా ఏం చేస్తే మనం అందరం బాగుపడతాము. ఇందాక మనం అనుకున్నట్టుగా మన కొనడము బడ్జెట్ చేయడం వల్ల మన అన్ని రంగాల్లో మన కమ్మవారిని ఎంకరేజ్ చేసుకోవడము, అదేవిధంగా మనము పిల్లల్ని మనం చదివించుకునే వాళ్ళతో ఊరు సాయం చేసుకోవడము, ఈ రకంగా ఒకదాని నేర్చుకొని ఈరోజు ఏదైనా పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు అనుభవం అందరినీ కలుస్తున్నాము. అది పాటించాలని చెప్పేసి అందులో భాగంగానే మనం ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి అది చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నా వారికి ధన్యవాదాలు. ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కమ్మ సోదరిమణులకు, కమ్మ బంధువులకు, పత్తికొండ నియోజకవర్గపు కమ్మ బంధువులకు నా నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు నిరంతరము కమ్మ వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్న అభివృద్ధికి ఈ యొక్క మన కమ్మ అనే పదానికి నిర్వచనము ఎంతవరకు చెప్పాలో అంతవరకు కష్టపడే వ్యక్తి గజవాడ వెంకటరావు గారికి నమస్కారం. ఇక్కడి మీ కమ్మ సంఘం అధ్యక్షుల వారు రామప్ప గారికి ప్రత్యేకంగా నమస్కారాలు. ఎందుకంటే అబ్బాయి నిరంతరము ఈ యొక్క కమ్మ దీన్ని ప్రాబల్యాన్ని హత్తుకొండ వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మిత్రులు ఇక్కడున్న కమ్మ బంధువులు, మనోహర్ చౌదరి గారు నా మిత్రుడు, ఎప్పుడు నాతో ఉంటారు. తర్వాత నవనేపల్లి గారు, ఇక్కడున్న నాయకులు అందరికీ నమస్కారాలు. తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఇక్కడున్న పెద్దలు ఉన్నారు. పురుషోత్తం చౌదరి గారు అయితేనేమి, లేదా పారా కుటుంబం అయితేనేమి, ఎంతో కమ్మ సంఘం అభివృద్ధికి ఇక్కడ దోహదపడినారు. వాళ్ళకు కూడా నా ప్రత్యేక నమస్కారాలు. ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, కమ్మ అని చెప్పడానికి నేను కానీ మీరు కానీ గర్వపడాలి. నేను కమ్మ అని చెప్పుకోగలగాలి. ఏ రోజైనా మనం చెప్పుకోవడానికి గర్వమే పడాలి. కానీ ఎందుకంటే నిరంతరం మనం శ్రామికులం, నిరంతరం కష్టపడే జాతి మంది మనము. ఎక్కడున్నా కూడా మన అభివృద్ధికే కానీ మన కులం అభివృద్ధికి పనిచేస్తూ, అంతేకాకుండా మిగిలిన వాళ్ళ కుటుంబాలను కూడా, మిగిలిన కులస్తులను కూడా గౌరవించే కుటుంబము ఒక జాతి కమ్మ జాతి. ఈ కమ్మ జాతికి ప్రత్యేకంగా వందనాలు చెప్పవచ్చు. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో ఎవరు శాసిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్లో 7% ఉన్న కమ్మ వాళ్ళే శాసిస్తారు. కమ్మ వాళ్ళే మనము విద్యారంగంలో, రాజకీయ రంగంలో, లేదా వైద్య రంగంలో కానీ ఏ ఇతర రంగాల్లో కూడా శాసిస్తూ ఉండేది కమ్మ వాళ్ళే. కమ్మ వాళ్ళు అనుకున్నారంటే అది సాధ్యం చేసే వరకు పోరాడతారు ఆ కమ్మవాడు. ఆ కమ్మవాడికి అంత ప్రతిభ ఉంటుంది, అలా అంత శ్రమించే శక్తి ఉంటుంది, నిరంతరం కష్టపడతాడు. కాబట్టి ప్రత్యేకంగా నా కమ్మ గురించి నేను మాట్లాడుతుంటే ఈ యొక్క మొదటి నుండి మాట్లాడవచ్చు, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. ప్రత్యేకంగా అందరికీ నమస్కారం చేసుకుంటూ విరమిస్తున్నానండి. వైకుంఠం మల్లికార్జున చౌదరి గారికి రాంబాబు సన్మానం చేస్తారు. సార్ చూడండి సార్, రాంబాబు సార్ చూడండి. అలాగే
అలాగే అధ్యక్షుడు రామప్ప గారికి మనోహర్ చౌదరి సన్మానం చేస్తున్నారు. రామప్ప గారు రాంబాబుకు సార్ చూడండి, కెమెరా వైపు చూడండి. అలాగే రాంబాబుకి చల్లా రవి, మనోహర్కి సార్ చూడండి, మనోహర్ గారికి సార్ ఫోటో వైపు చూడండి. సూర్య గారు రమణ గారికి రమణ గారికి సూర్యనారాయణ గారికి అన్నా చూడండి అన్న క్లాస్ అశోక్ సురేష్ గారు అన్న ఫోటో అలాగేనండి. సార్ ఇటు చూడండి. అలాగేనండి. సార్ సార్ చూడాలి. అందరు నిల్చుంటే తీస్తామన్నా ఒకటి. సార్ ఇటు చూడండి అందరూ. అలాగే చెల్లది సురే చూడండి. సురే చెల్లది సార్ సార్ చూడాలి. ఈయన చెల్లదు చూడండి. అలాగే ఉండు. సార్ సార్ చూడండి. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా,
వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం
ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము. యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. చల్ దుమ్ 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 తాం దుంకాడు తాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడు తాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. టిప్పిరి టిప్పిరి టిప్పటి పా టిప్పిరి 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 హో టిప్పిరి టిప్పిరి టిప్పటి పా బల 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 హో. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో. దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. కడిత పథకం ఉండదా? పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు బల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహమో. దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో. తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో. జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలువలేదుగా మేఘమంటూ నిలిచి. ఏదో లేదు తీద్దాం ఆయప్ప తృప్తి.
బయట వచ్చే వాళ్ళని అక్కడ ఉండే వాళ్ళని తీసుకుంటాం. అప్పుడే తీసినాను లేదు కదా.
నువ్వేం చేతురా అదే స్టేజ్ కాడ ఏం పని నీకు? పైసలు లాగే వదిలే డాన్స్ రాదా? నేను నేర్పిస్తాదా? రమ్మంటే సూర్య ఓ సూర్య సూర్య మంచి పాట వేసుకోండి. రెండో ఉన్న సాంగ్ ఏదైనా రాను బొమ్మాయికి రాను. ఓకేనా? చాలా సేపు నుంచి నేను తెలుసుకుంటే నేను రాను డాన్స్ చేయడానికి అంతే అంతే. డాన్స్ రాను అని ఫీల్ అవ్వకూడదు. మీకు కావాలంటే మాస్టర్ గారు కనిపిస్తా. ఆయన పెద్ద మాస్టర్. మేము ఆయన దగ్గర నేర్చుకుంటాం. ఏంటిది? అదే మరి అసలు బాగాలేదు. మీరు జెన్సీ గర్ల్సా ఆంటీలా కదా? జెన్సీ గర్ల్స్ అంటే ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉన్నారు? మీకంటే ఇక్కడ ముస్లింలా కూర్చున్నారు. రండి అక్కడ అమ్మాయి ఉంది. రండి. ఓ అంటే నేను దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని సుకుమారంగా లాగితేనే వస్తారా మీరు? పిలిస్తే రారా? ఏ పాండి రండి. అది అమ్మాయి బాగా చెప్తుంది. రండి అంటే వీళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళందరూ వచ్చారు. నువ్వు మాత్రం ఏంటి స్పెషల్? ఇంట్లో నీకు అందరు లైన్